ఇది మీ పాత నగ, ఇదిగో మీ కొత్త నగ. మీ పాత నగలిస్తే చాలు, దీనిపైన నయా పైసా ఇవ్వాల్సిన పనిలేదు. ఈ మ్యాజిక్ మీ లలితలో మాత్రం. నిఖిల్, ప్రేరణ అండ్ యష్మి కాకుండా మనకట్టు ఉండదు. యష్మి కాకుండా చెప్తా లేదు. ఎందుకంటే ఫిజికల్ టాస్క్ ఇట్లాంటి ఇంతకంటే ఎక్కువ వచ్చినాయి అనుకో, మనకంటే హెల్త్ మీద భయం. వాడు ఒక సిచ్యువేషన్లో పడ్డసి నాకు భయమైందండి ఆనెస్ట్గా. వీడు ఉంటాడా పోతాడా అని భయమైంది నాకు. వాడు నిఖిల్ గాడు వచ్చి ఇట్లా చెవుబెట్టి చూసి ఈ సేఫ్ అంటే నాకు అప్పుడు ఊపిరి తెలుసుకున్నాక. సో అది కాకుండా నలుగురు చెప్పాడు కదా, విష్ణుప్రియ ఉండదు, ఇంకెవరెవరు ఉన్నారు కంటెస్టెంట్లు, సోనియా ఉండదు, ఇంకా సీత ఏం నేర్చుకోలే అన్నా నేను. అంటే మన చుట్టూ ఉన్నోళ్ళు మనల్ని నేను బాగా తెలుసా, బిగ్ బాస్ కాదు, హౌస్లోకి వెళ్ళి బయటకు వచ్చే బయట కొందరిని బాగా గుడిగా వాళ్ళు నా వాళ్ళు కాదని తెలుసు. నాకు ఇస్తే 100% పోతా. ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పిన, కెమెరాగా చెప్పిన, బై మిస్టేక్ ఈ వీక్ కనుక నేను ఉంటే నాకు తెలిసింది ఇప్పుడు నేనేం మిస్టేక్ చేసిన అని. అది రిపీట్ కాదు, ఫినేల్ దాకా నేను బయటకు రాను, నేను చూపిస్తాను నేను అని చెప్పాను 100% ఆనెస్ట్గా. ఎందుకంటే నేను ఆడలేక గివపించిన అనుకున్నారు, కానీ డ్యామేజ్ అయితే నాకు నెక్స్ట్ సినిమా ఉండదు అన్నది నాకు అనిపిస్తుంది. ఇప్పుడు నేను డ్యామేజ్ అయినా పర్లేదు, ఎట్లా ఆడుతానో నేను ఇప్పుడు వెళ్ళి చూపిస్తాను అంతే. అని అందరు అన్నారు అన్న, నేను అదే చెప్తున్నా, అందరు అన్నారు నాయే వేసిరాడా, నాయే వేసిరు, ప్రతి ఒక్కరు తిట్టిండు అన్న. ఎందుకు తిట్టాల్సి వచ్చిందంటే, అంతకుముందు 3 రోజులు ఓన్లీ చపాతీ దోశలు తినుకుంటా బతికింది. ఫస్ట్ డే ఆడ గంట టైమర్ ఉన్నది, నువ్వు టైమర్ పెట్టకుండా నువ్వు ఇస్తే నేను ఒక్కనే వండుతాను, 6 మందికి కాదు 12 మందికైనా వండుతా. నువ్వు టైమర్లా నువ్వు ప్రాపర్గా ఉండలేదనుకో, వాళ్ళు వచ్చి టార్చర్ పెడతా ఉంటారు, మాకు లేట్ అవుతుంది ఆకలితో ఉంటారు. కర్మ కాలి మనం ఫుడ్ చక్కగా ఉండలేదనుకో అన్న, వాడు తినకుండా పండాల్సి వస్తుందా, ఇంకేం ఆడతారు అన్న టాస్క్లు. సో అది నా బాధ. అవుట్ ఆఫ్ దాన్ని ఏమంటారు, ఒక బాధతో వచ్చిన మాటలు అవన్నీ. ఎందుకంటే తినడానికి కొడుతురా తినకుండానే కొడుతురా టాస్క్లన్నీ, నాకు ఒక బాధతో వచ్చిన మాటలు అవి. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ అన్న, నేను అదే అంటున్నా. ఇప్పుడు సీతదే బెస్ట్ ఎగ్జాంపుల్, ఆడ జరిగిందంతా వేరే, కానీ బయటకు ఒక విలన్ లాగా చూపించినారు. ఏ సెల్లేలే అన్నది ఎవరు అందరూ సెల్లెందుకు. నేను మంచిగా వాచ్ పెట్టుకొని సీజన్ అంతా ఆడదాం, మా నాన్న వాచ్ నాతో ఉన్నట్టు ఉంటుంది అనుకుంటే, బయట ఎంతమంది ఎన్ని మీమ్స్ చేసిరో కథం నాకు నోటిఫికేషన్, అబ్బాయి వాచ్ పెట్టుకోకు నువ్వు అని ఇచ్చారు. ఎక్కువ టాస్క్ నాకు అర్థం కాలే అన్న, నిజంగా చెప్తున్నా. వాళ్ళకి ఆప్షన్ ఇచ్చారు, నాకు ఇవ్వలేదు, నేను బరాబర్ ఫీల్ అవుతా కదా. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు వైల్డ్ కార్డు 2 ప్రూవ్ చేయాలి నేను. వీడు ఫిజికల్గా ఆడలేకపోయాడు, గివ్ అప్ ఇచ్చిండు అన్నారు కదా. నాకు నెక్స్ట్ సినిమా ఉన్నది, దానికి ఎఫెక్ట్ కావద్దని చెప్పేసి నేను ఆగిన. ఇప్పుడు బరాబర్ వైల్డ్ కార్డ్ వస్తే ఫిజికల్గా ఎంత డ్యామేజ్ అయినా పర్లేదు, నేను పోయి ఆడి నేను గివ్ అప్ ఇవ్వకుండా నేను ఫైటర్ అని వాళ్ళ కోసమైనా ప్రూవ్ చేస్తాను. ఎందుకంటే అదే చెప్తా అన్నారు కదా, ఇదే నేను చాలాసార్లు నా పెళ్ళాం గురించి చెప్తున్నాను. ఏంటంటే, అరే మా పెళ్ళాంకి నేను వండిపెట్టలేరు అని చాలా చాలా క్యాజువల్ వర్డ్ అన్నది. మా పెళ్ళాం అనేది చాలా క్యాజువల్ వర్డ్. సో అది ఆ కాంటెక్స్ట్ ఎప్పుడు తెలియదు. ఇప్పుడు అది ఒక్క పదం, వాని పెళ్ళామంటే వీడేంద్ర పెళ్ళామంటే సేమ్ ఎట్లయితే ముండా అన్న దాని గురించి మాట్లాడాను, ఇది అంతే. ఇప్పుడు పెళ్ళాం అనేది మా వైఫ్ అని కొందరు అంటారు, అరే నా పెళ్ళాం మంచిగా చూసుకుంటుంది నన్ను, ఆ కాంటెక్స్టే వేరే. సో దాన్ని ఇక్కడ ట్రిగ్గర్ చేసేసరికి నీకు ఎఫెక్ట్ అయింది తప్ప, కానీ వాంటెడ్ లేని మాటలు కదా, చాలా సరదాగా. దాని ముందు వేరే వాళ్ళు చాలా అన్నారు, ఆ అన్నిటి నుంచి వచ్చిన ఇంకో మాట అది నాది. సో ఇవేమి ప్లే చేయలేదు వాళ్ళు, నాది ప్లే చేసేసరికి నన్ను బ్లేమ్ చేస్తున్నారు, కానీ నేను అయ్యేం పట్టించుకోను. ఎందుకంటే వాళ్ళు చూసినే మాట్లాడతారన్నా. సో నేనేం తప్పే ప్లీజ్ బిగ్ బాస్ చరిత్రలోనే మీరు రెడ్ కార్డ్ పర్చేజ్ చేశారు, ఎలా అనిపించింది? తీసుకొద్దాం అనుకున్నా, కార్డు తీసుకొని
అట్లా ఏం లేదు అన్న, ఆడియన్స్కి ఏం పని ఉంటుంది అన్న నా మీద ఫోకస్ చేయడానికి. మా అయితే నేను రోజులు పట్టించుకుంటున్నాను. ఆ తర్వాత ఎవరి లైఫ్ వాళ్ళదే, ఎవరి ప్రెజర్ వాళ్ళదే, ఎవరి కష్టాలు వాళ్ళదే. అయినా నన్ను ఇష్టపడితే నన్ను ఫాలో అవుతారు, ఇష్టపడకపోతే లైఫ్ తీసుకుంటారు. వాళ్ళకి ఇంకా వేరే లైఫ్ ఉంటుంది. డెఫినెట్గా దానివల్ల ఎఫెక్ట్ అయ్యేది ఏముంది అన్న. 12 ఏళ్ళ 10 ఏళ్ళ కెరియర్లో నేను చాలా మంచి పేరే తెచ్చుకున్నాను. అయినా నాకు సినిమాలు రాలేదు. సో నెగిటివ్ వల్ల నాకు పెద్ద లైఫ్ పోతుంది అనేది ఏముండదు. నేనేం చెప్పా, వాళ్ళు చాలా ప్లాంట్గా వస్తారు. ఇప్పుడు వాళ్ళే చాలా తెలివిగా వస్తారు. వాళ్ళతో హౌస్ హోల్డ్ జాగ్రత్తగా ఉండాలని చెప్తా. అన్న థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ వచ్చిన వాళ్ళందరికీ. సూపర్ డూపర్ హ్యాపీ. థ్యాంక్స్ అలాట్. నాకు ఓటేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ. మిమ్మల్ని హర్ట్ చేస్తుంటే నేను జల్ది వచ్చి సెకండ్ వీక్లో నేను నామినేషన్ చేస్తున్నప్పుడు డైరెక్ట్ క్వశ్చన్ అడిగినాను బిగ్ బాస్. విష్ణుప్రియ అని నాగార్జున గారు చెప్పిన పాయింట్ మీద నువ్వు నామినేట్ చేస్తున్నావు, నీ పాయింట్ చెప్పు అని అన్నాడు. నేను ఒకటే మాట అన్నా, నేను హౌస్ కంటెస్టెంట్కి వచ్చిన సార్. నాగార్జున గారు పబ్లిక్ అందరూ అది అనుకుంటున్నారు కాబట్టి చెప్పుకుంటాడు. సో పబ్లిక్ అందరూ నువ్వు హౌస్లో డౌన్ ఉన్నావు అని చెప్పి అన్నప్పుడు ఇంకా నువ్వు హౌస్కి ఎందుకన్నది నా పాయింట్. నామినేషన్ నా సెల్ఫ్ గురించి ఎందుకు వేస్తాను? నీతో నాకు గొడవ ఉంటే నేను ఎందుకు వేస్తాను? గేమ్ గురించే మాట్లాడాలి కదా. ఆ పర్స్పెక్టివ్లో మాట్లాడినా నామినేషన్ అనేది హౌస్కి అవసరం లేదు. ఆడియన్స్ నిన్ను హౌస్కి అవసరం లేదు అనుకున్నారు కాబట్టి సార్ నిన్ను ఫ్లాప్ దాంట్లో పెట్టిండు. సో ఆడియన్స్ అనుకున్న తర్వాత డెఫినెట్లీ హౌస్కి ఎందుకు ఇంకా అన్నది నా పాయింట్. ఎందుకంటే గేమ్ ఆడేదే. సో ఆ పర్స్పెక్టివ్లో నేనేం చెప్పినా అంటే, చీఫ్ అనేది అంత గొప్ప పొజిషన్ అయినప్పుడు, చీఫ్ని జనాలందరూ ఎన్నుకున్నప్పుడు, చీఫ్ అనేటువంటి ఒక లీడర్ అయినప్పుడు, లీడర్ హౌస్కి అవసరం లేదని ఎట్లా అంటారు? అది నా పాయింట్ ఉండే. కాకపోతే మీరు ఏం చెప్పవచ్చు అంటే, ఇప్పుడు ఇద్దరు చీఫ్లు ఉన్నారు, ఒక్కడే నామినేషన్లో ఉన్నాడు, ఇంకొకడు నామినేషన్లో ఉంటాడు అంటే అది నాకు ఫెయిర్ అనిపించేది. కానీ నువ్వు ఇద్దరు నామినేషన్ వచ్చినాక, నామినేషన్స్ అన్నీ అయిపోయినాక నువ్వు డైరెక్ట్ ఎలిమినేట్ అవ్వాలి అని అంటే అది నాకు కంప్లీట్లీ అన్ఫేర్ అనిపించింది. చీఫ్ గొప్ప పొజిషన్ అని మీరే చెప్పుకుంటా ఆ చీఫ్ నామినేట్ చేసుకోవాలి అన్న కాంటెక్స్ట్ నాకు నచ్చలేదు. సో అట్లా ఒకదాని మీద లింక్ అప్ అయింది. ఇంకోటి ఆ వీడియో ఏదైతే మొత్తం ప్లే చేసినారో, నాకు నువ్వు వాడున్నాయన్నా, దాంట్లో 80% మేము జోక్గా మాట్లాడుకునే ఉన్నాయి. ఒక 2-3 నేను సీరియస్గా మాట్లాడినా, దాని పక్కన మిగతా జోక్గా మాట్లాడినాయన్నీ యాడ్ ఆన్ చేసి మ్యూజిక్ యాడ్ చేసారు. ఆ జోక్గా మాట్లాడిన దాంట్లో ఫన్నీయెస్ట్ థింగ్ ఏంటంటే, నాకంటే అవమానంగా మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అవి ఇప్పుడు వాళ్ళ పేరు చెప్పా లోపల ఉన్నారు కాబట్టి, కానీ వాళ్ళు డైరెక్ట్ చాలా ఘోరంగా మాట్లాడారు. ఇదేం ఇంకా మాట్లాడొద్దులే కానీ మళ్ళీ వాళ్ళ గురించి ఎందుకు అవుతుంది కానీ వాళ్ళు ఇంకా టూ మచ్గా మాట్లాడారు. నేనన్నా మజాక్లో మాట్లాడినా, వాళ్ళు చాలా సీరియస్గా ఉన్నారు. నేనుండా నాకేం అవసరము, ఏదో షోనా, ఇట్లా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. దుప్పట్లది అన్నా కదా, దానికంటే ముందు డే 1 నుంచి దుప్పట్ల మీద అందరు జోకులు క్రాక్ చేస్తూనే ఉన్నారు. నేను ఎలిమినేట్ అవ్వడం వల్ల నా డైలాగ్ లేచారు, కానీ నాకంటే ఇంకా అత్వారంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఇక లైట్ అన్న దానికి. ఇక ఒక్క నిమిషం ప్లీజ్, వెరీ సారీ. థ్యాంక్ యూ. అయ్యి ఉండొచ్చు. నేనే చెప్పిన కదా, నేను ఫిజికల్ టాస్క్ నేను ఆడతాను, నాట్ ఫర్ ద కాజ్ ఆఫ్ డ్యామేజింగ్ మై బాడీ. ఎందుకంటే మంత్సే కాదు, మొత్తం త్రూఅవుట్ జర్నీ అన్న. నేను యాక్టర్గా నేను స్ట్రగుల్ అయితే ముందుకెళ్తున్నప్పుడు ముద్దు చెయ్యి కాలు ఇరగొట్టుకుని నేను సినిమా డైరెక్షన్ చేసుకుంటా, సినిమా షూట్ని మధ్యలాగా నేను హౌస్కి వచ్చిన. బయటకు వెళ్ళి అరే నాకు ఇంకో 3 నెలలు బెడ్ రెస్ట్ కావాలరా అన్న పొజిషన్ నాకు వెళ్తే నన్ను నమ్ముకున్న టీం అంతా ఏమవుతాడు. సో డెఫినెట్గా నాకు ఇబ్బంది అవుతుంది. అది కూడా ఎందుకంటే యాక్చువల్గా చూస్తే ఫస్ట్ ఉరికినానే, కానీ పృథ్వీ గురించి ఆల్రెడీ నాకు తెలుసు కాబట్టి వాడు నన్ను అటాక్ చేసిన విధానం నన్ను ఎంత ఘోరంగా డిఫెన్స్ చేసిందంటే, కన్నుకు దాకింది, నడుముకు దాకింది, షోల్డర్కి దాకింది. ఆ పెయిన్ స్లోగా తెలుస్తుంది నాకు. సో నేను ఇంకా అటాకింగ్కి వెళ్ళినా అంటే వాళ్ళు ఫస్ట్ టార్గెట్ నన్నే పెట్టుకున్నారు. అది ముందే తెలిసింది, వాడు నా బండ్రా ఫస్ట్ అని. సో నాకు తెలిసినప్పుడు నేను వెళ్తే మళ్ళీ ఇంకెక్కువ అటాక్ చేస్తారు. సో నేను ఎక్కువ డ్యామేజ్ చేసుకోదలుచుకోలేదు. నెక్స్ట్ ఇంకా టాస్కులు ఉంటాయేమో. ఇంకోటి ఆ టాస్క్ 2 రోజులు అవుతాయని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. 1 డే అవుతుందేమో, అయిన తర్వాత మనకి ఇంకేమైనా ఆప్షన్ ఉంటే చేద్దామని అనుకున్నా. నేను ఫస్ట్ డే డౌట్ గివప్ ఇచ్చిన కాబట్టి బ్యాలెన్సింగ్ టాస్క్ రాగానే ఎస్ ఇదైతే బ్రెయిన్ గేమ్ కాబట్టి హ్యాపీగా ఆడొచ్చు అని నేను ఇమ్మీడియట్లీ దాంట్లో జంప్ అయిన తర్వాత మేము అనుకున్నట్టే మేము గెలిచిన తర్వాత నేను ఇంకా మళ్ళీ ఎక్కడ ఫీల్ అయినా అంటే, ఫస్ట్ రౌండ్ వాళ్ళు గెలిచినప్పుడు వాళ్ళు ఒక ఎలిమినేట్ చేసే ఆప్షన్ ఇచ్చారు. సెకండ్ రౌండ్ మనం గెలిచేస్తే ఫస్ట్ పృథ్వీగాని తీసేస్తే హ్యాపీగా ఆడుకోవచ్చు. వాడు ఇట్లా మొత్తం ఇట్లా ఒక బుల్లాగా ఎగురుతున్నాడు అందరి మీదకి, వాడిని తీసేయాలనేది మా పాయింట్. అందుకనే మా వాళ్ళందరూ మా గుడ్లు ఎక్కువ రాగానే డ్యాన్స్ చేద్దాం, ఇట్లా ఫుల్ ఎగురుదాం, ఎంజాయ్ చేద్దాం అంటే విన్ అయినాక ఎగురుదాం. ఇప్పుడు ఏమొద్దు, మీకు డ్యాన్స్ చేయాలనిపిస్తే లోపలికి వెళ్ళి ఎగరండి.
వాళ్ళని ఇన్సల్ట్ చేసినట్టు వద్దు, మనం లోపలికి వెళ్ళి ఏం చేద్దాం, ఇక్కడ ఏం అవసరం లేదు, మనం ఇప్పుడు హై వచ్చినాం కదా, చూద్దాం రేపు మనకి ఏం ఆప్షన్ ఇస్తారో చూద్దామని అనుకున్నాం. మాకు ఆప్షన్ చేయకుండా మళ్ళీ సెకండ్ టైం వాళ్ళకి ఆప్షన్ ఇస్తారు, మళ్ళీ ఫ్లిప్ అయిపోయినా. ఏది నాకు అగనిస్ట్గానే పోతుంది అన్నీ. సో ఇదన్నీ ఒకదాని మీద ఇంటర్లింక్ అయినాయి. ఇవన్నీ డిఫరెంట్ సిచ్యువేషన్స్లో మేము మాట్లాడిన మాటలన్నీ ఒక దగ్గర క్లబ్ అయింది. సో చూసినా నాకే అమ్మ ఇన్ని మాట్లాడినా నేను అనిపించింది. అంటే అర్థం చేసుకో, ఆ మ్యూజిక్ ఇంపాక్ట్ నేను వేరే సిచ్యువేషన్లో మాట్లాడినా అక్కడ యాడ్ చేయడం వల్ల దాని ఇంపాక్టే మారిపోయింది. ఒకవేళ అలా మాట్లాడుకుంటూ ఉండేవాడు ఏమో మాటల వల్ల తీసేసి ఉంటే అయితే 100% అది మాట్లాడకుండా ఉండేవాడిని అని చెప్తా. కానీ వాళ్ళు నాకు క్లియర్గా చెప్పారు, ఆ టీం వాళ్ళే నా దగ్గరకు వచ్చారు, మేము నిన్ను ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు బయటకు వస్తావని, మేము ఫిక్స్ అయిపోయినాం నువ్వు టాప్లో ఉంటావు అని చెప్పేసి అని. సో వాళ్ళకి మాట్లాడాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ నేను మాట్లాడిన మాటలు అంత హర్టింగ్ వాళ్ళకు ఉంటే బయటకు వచ్చి మళ్ళీ ఎందుకు నాతో మాట్లాడతారు, ఏం జరిగింది ఏమైంది నన్ను క్లియర్గా అడిగి. నేను చెప్పిన నా జిందగీలో నేను చపాతీతో దోశలు తినలేను. నా 3 రోజులు చపాతీ దోశ పప్పు. మీకు తెలియదు కానీ ఎంతమంది నా దగ్గరికి వచ్చారు, నాకు స్టమక్ అప్సెట్ అవుతుందిరా, నాతో అయితలేదు ఈ ఫుడ్. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు పెట్టిన ఫుడ్ రేపటి దాకా తినాల్సి వస్తుంది, దానివల్ల చాలామంది అప్సెట్ అయింది, చెప్పుకోలేదు ఎవరు. సో ఇవన్నీ ఇప్పుడు ఎట్లా అంటే ఆకలి మీద కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటాం. ఆ ఆకలి మాట్లాడించిన మాటలు కొన్ని సరదాగా జనాలందరితో కలిసి మాట్లాడిన మాటలు కొన్ని. సో ఇది ఫోర్గ్రౌండ్ అయిపోయినాయి, అవన్నీ బ్యాక్గ్రౌండ్ అయిపోయినాయి. ఈ ఎఫెక్ట్ అంతా వాటన్నిటికీ యాడ్ అయింది. సార్, ఈ టాస్క్ లో కూడా ప్రేరణ ప్రాణం పెట్టి ఆడేటప్పుడు మీరు ఎక్స్ని సేవ్ చేయకుండా కిరాక్ సీతాకి ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్? కిరాక్ సీతకి నేను ఇవ్వలేదు. ఎందుకు కిరాక్ సీత దగ్గర నేను ఎందుకు గివ్ అప్ చేసిన అంటే, యాజ్ అ చీఫ్ ఇద్దరం నేను నిఖిల్ మాట్లాడుకున్నాం, ఇట్లా గేమ్ వద్దు, ఏమున్నా అక్కడ ఆడుకోండి. ఎందుకంటే ఫస్ట్ నిఖిలే నా దగ్గరికి వచ్చి మా బాడీ పెయిన్స్ ఘోరంగా ఉన్నారా, అవ్వట్లేదు నాతోటి, జర చూసి ఆడుకుందాంరా అని. నేను అన్నా మీరు ఏం కొట్టాడ పెట్టుకున్నా అక్కడ మాట్లాడుకోండి మామ, ఇక్కడికి వచ్చిన తర్వాత వదిలేద్దాం, అక్కడ ఎంతనన్నా ఫైట్ చేసుకోండి మామ, దాన్ని బట్టి మనకు క్లారిటీ ఉంటుంది ఎంతవరకు ఆడాలని అని ఇద్దరం మాట్లాడుకున్న తర్వాత ఓకే అన్నారు కాబట్టి నేను సైలెంట్ అయినా. ఇంకోటి సీతకు ఆల్రెడీ చాలా దెబ్బలు తగిలినాయి అండ్ తలకు కూడా దెబ్బ తగిలింది ముందు రోజు ఎక్టాస్క్ ఆడినప్పుడు. సో నేను సీత వచ్చి తీసుకెళ్తే నేను సడన్గా లేచి పట్టుకుంటే కింద పడితే దెబ్బ తగులుతారన్న ఒక కన్సర్న్ మీద నేను ఆగిపోయాను. అండ్ ఇంకోటి మేము ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో నేను ఏం ఎక్స్పెక్ట్ చేసిన అంటే నిఖిల్ గారు వచ్చి మేము ఆల్రెడీ మాట్లాడుకున్నాము వద్దురా అని వాడు వచ్చి అన్నాడు కూడా, మనం మాట్లాడుకున్నాం వాళ్ళ ఎక్స్ వాళ్ళకి ఇద్దామని. సోనియా డిఫెండ్ చేసుకుంటూ స్టార్ట్ చేసింది, ఇది మా గేమ్ అని. ఇక అడ్డంగా వితండవాదం చేస్తే నేను ఏం చేయలేను. యాజ్ ఎ చీఫ్ మాట్లాడుకున్నప్పుడు ఆ రూల్ ఒకటి వెళ్ళాలి. మీరు అంత దాకా వచ్చిన వాడు మళ్ళీ ఎక్స్ ఇస్తా అన్న వాడు సడన్గా నిన్న మీరు ఆడిరు కదా ఈరోజు మేము ఆడతామన్నట్టు ఇక ఇంకేం మాట్లాడతాను నేను దానికి. సైలెంట్ కదన్నా. ఇప్పుడు గొడవ నువ్వు లాజికల్గా మాట్లాడితే గొడవ పడతా, నువ్వు అడ్డంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా అంటే ఆల్రెడీ నాకు గొంతు ఖరాబ్ అయింది. నేను అప్పటికి నేను అదే చెప్తున్నా, అందుకే అంటున్నా. యాక్చువల్గా ఇప్పుడు ఆడియన్స్ మిస్టేక్ అని నేను ఏంటంటే ఆడియన్స్ వాళ్ళకి ఎంతవరకు చూపిరో అదే చేస్తారు. సింప్లెస్ట్ ఎగ్జాంపుల్, బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ నా వైఫ్ అడిగింది ఏం తెలుసా, నువ్వు సీతను ఎందుకు తిట్టినావు, సీత నీ మీద హర్ట్ అయింది, పెద్ద గొడవ అయింది కదా అని అన్నది. కానీ మీరు బయటకు వచ్చినాక సీతను అడగండి, మేమిద్దరం గొడవ పడ్డ తర్వాత సీత లోపలికి వెళ్ళి ఏడ్చింది. ఏం ఏడ్చింది తెలుసా, ఆయనను నేను సొంత అన్నలాగా ఫీల్ అయినా తిట్టాల్సింది అన్నను కాదు, ఎవడి మీదో కోపం నేను అభయన్న మీద చూపించినా అని ఏడ్చింది ఆ పిల్ల. ఎవడి మీదో చూపించాల్సిన కోపం అన్న మీద చూపించినా అని ఏడ్చింది తప్ప నేను తిట్టినా అన్నది కాదు. నేను కూడా బయటకు వెళ్ళి ఆదిత్యాన్నతో నా చెల్లెలాగా ఫీల్ అయినా అన్నదాన్ని నేను. అది కూడా ఎందుకంటే నేను యష్మి మన ప్లేట్స్ మనం కడగొద్దన్నప్పుడు కూడా నేను సైలెంట్గా నా ప్లేట్స్ నేను కడుక్కుంటా పోయడం, ఎందుకు వాళ్ళకి ఇబ్బంది పెట్టాలని ఇంటెన్షన్గా. అలాంటి నా గురించి తెలిసి కూడా సీత నన్ను ఎట్లా అంటది, అది అన్నది కానీ జస్ట్ నా ఫీలింగ్స్ దానికి అర్థం కాలేదని నేను ఫీల్ అయినా. ఆ రోజు మాట్లాడదామని ట్రై చేసిన, కానీ ఒక మనిషి ఏడ్చి నీతో మాట్లాడడానికి రెడీగా లేనప్పుడు మనం మాట్లాడకూడదు, అది ఇంకా వరస్ట్కి వెళ్తుంది. సో నేను విష్ణుప్రియని అడిగినా, ఆదిత్య అన్నని అడిగినా సీతతో మాట్లాడడానికి, ఆమె రెడీ ఉన్నాక వస్తుంది అంటే వెయిట్ చేసినా. నెక్స్ట్ డే ఈవినింగ్ దాకా వెయిట్ చేసినాక అన్న మాట్లాడదామా అన్నది. పక్క తీసుకెళ్ళిన రాబెట్ట అని. పక్క తీసుకెళ్ళిన తర్వాత అంతకుముందు అభయ్ గారు అన్నది, నువ్వు అభయ్ గారు అని పిలుచుంటే జీతంలో మాట్లాడుకుంటాను నేను నువ్వు అన్న కాబట్టి వచ్చిన బెట్ట అంటే చెప్పన్నా అని, సారీ అన్నా అని హక్ చేసుకున్నాక, లేదు బెట్ట నేను కూడా ఇప్పుడు మా చెల్లెతో నేను మాట్లాడేటప్పుడు సరదాగా మాట్లాడతా, కొన్ని దమాక్ లేదా మెంటల్గాను అనేది ఇట్లాంటి ఛాయ్ దగ్గర మాట్లాడుతుంది చాలా ఊతపదాలు కొన్ని వచ్చేస్తాయి. ఆ ఊతపదాలు ఎట్లుంటాయంటే ఇప్పుడు కొన్నిసార్లు ఎరా ముండా అని మాట్లాడతారు, అది నా సైడ్ చాలా ఏంది ముండా అంటుండే అనిపిస్తుంది, కానీ కొన్నిసార్లు చాలా నార్మల్ పదం అది. సో ఇటు సైడ్ నాకు చాలా నార్మల్ పదాలు, కానీ అది సీతకు తెలియదు, కానీ అది నేను అన్నది కూడా ఫీల్ కాలేదు. ఆ బాండింగ్ మా ఇద్దరికి ఏర్పడింది లక్కీది. సో నేను సీతతో అదే చెప్పిన. ఆ తర్వాత మళ్ళీ ఇష్యూ కాలేదు. కానీ ఇక్కడ ఏం చేసిరంట, బిగ్ బాస్ మీద నాకేం ఒపీనియన్ లేదు.
పాయింట్ అవుట్ చేసి మళ్ళీ తరిమేశారు. పాయింట్అవుట్ చేసినైతే నేను ఫీల్ అయిన హానెస్ట్గా. ఎందుకనంటే ఇప్పుడు ఏదన్నా రూల్ తప్పినాం అనుకో అన్న, బిగ్ బాస్ నుంచి వార్నింగ్ వస్తుంది, మీరు రూల్ తప్పుతున్నారు జాగ్రత్త అని వార్నింగ్ వస్తుంది బిగ్ బాస్ నుంచి. మీ విషయంలో రాలేదు. నా విషయంలో ఒక్కసారి కూడా రాలేదు. రానప్పుడు పక్క వాళ్ళందరూ చాపి నువ్వే 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 అంటే గుమ్మడికాయ దొంగ అంటే నేను ఎందుకు భుజాలు అనుకుంటావు? నేను తప్పు చేస్తే డైరెక్ట్ చెప్. ఇది మీ పాత నగ. ఇదిగో మీ కొత్త నగ. పాత నగకు సమానమైన బరువుకు 5 నుంచి 11 నెలల్లో కొత్త డిజైన్ లో నగలు తీసుకోండి. మీ పాత నగలిస్తే చాలు, దీనిపైన నయా పైసా ఇవ్వాల్సిన పనిలేదు. ఈ మ్యాజిక్ మీ లలితలో మాత్రమే. లలిత అడ్వాన్స్ ప్లాన్.